10 crores త్రూ ఎస్ఐపి. మనం 60 ఏళ్లకు ఎలా ఉండాలి అని ఆలోచిస్తామో ఫ్యూచర్లోకి తొంగి చూడండి. మీరు రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ చేతిలో 10 కోట్లు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఆలోచనే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా, కానీ అది సాధ్యమే. ఇప్పుడు ప్రజెంట్కు వద్దామా? మీ 60 ఏళ్లకు మీరు కన్న కల నెరవేర్చుకోవాలంటే ఎంత తేలికో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు పెద్దవారైతే మీరు చేయవలసిన పని ఒక్కటే, మీ పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పించడమే. ఎటు మీరు చదివించి వారిని ప్రయోజకులు చేసే ఉంటారు. అది వారి జీవితాన్ని నడిపించడానికి సరిపోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వారు పయనించాలంటే లైఫ్లో ఎర్లీ ప్లానింగ్ అవసరం. అది మీరే చేయగలరు. మీరే నేర్పించవలసిన అవసరమూ ఉంది. వారే నేర్చుకుంటారు అని మీరు భావిస్తే తప్పక నేర్చుకుంటారు, కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అరే, ఈ వాస్తవం ముందుగా తెలిసుంటే మరోలా ఉండేది కదా అని బాధపడుతూ ఉంటారు. ఈ వాస్తవాన్ని ఒక ఎక్సెల్ షీట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఈ వీడియోని ఇక్కడే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సెల్ షీట్కు వెళదామా? 10 కోట్లు ఎలా సంపాదించాలనుకుంటున్నారా? అది ఎంత తేలికో చూడండి. నిజంగా తేలిక. ప్లాన్ చేసుకుంటే మీకు వివరిస్తాను. సపోజ్ ఇక్కడ నేను ప్రెజ్యూమ్ చేసినవి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ త్రూ అవుట్ ద పీరియడ్ 15%. అది ఎలా 15% వస్తుందా? కంగారు పడవలసిన అవసరం లేదు. 15% వచ్చే అవెన్యూస్ చాలా ఉన్నాయి. పైగా యంగ్ టైంలో మీరు రిస్క్ తీసుకొని పెడితే 15 కాదు కదా, 24-25% పైన సంపాదిస్తున్నవి మన ఇండియాలో. 20+ ఫండ్ హౌసెస్ మోర్ దాన్ 20 years 20-26% సంపాదించిన ఫండ్స్ ఉన్నాయి. అందువల్ల 15% అవలేలుగా సంపాదించు. అంతేకాకుండా మన ఇండెక్స్ తీసుకుంటే లాస్ట్ 44 years హిస్టరీలో 100 pointsతో 1979లో స్టార్ట్ అయిన ఇండెక్స్ ఈరోజు 72-73,000 వరకు వెళ్ళింది. అంటే దాని యావరేజ్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 15 and 16 మూవ్ అవుతూ ఉంది. అంటే 16% ఇండెక్స్ ఫండ్లో పెడితే అంత వస్తుంది. ఇక్కడ మనం ఏదో ఒక ఫండ్, ఎవరో ఫండ్ హౌస్ మన ఫండ్స్ని ఎవరో మేనేజ్ చేస్తారు. అంటే వారు ఇండెక్స్ కంటే ఎక్కువ ఖచ్చితంగా జనరేట్ చేస్తారు. దాన్ని ఆల్ఫా అంటారు. ఆల్ఫా జనరేట్ చేసే ఫండ్స్ దేంట్లో పెట్టినా సరే యూ కెన్ ఈజీలీ రీచ్ 15%. అలా నేను 15% ప్రెజ్యూమ్ చేసి ముందుకు వెళ్తున్నాను. ఈ 15% మీరు అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ 60లో 10 కోట్లు కలిగి ఉండాలి అంటే మీరు 20లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 4,339 రూపాయలు మాత్రమే చాలు. ఆ అమౌంట్తో యూ విల్ రీచ్ టు యువర్ డెస్టినేషన్ ఆఫ్ 10 crores. మీరు టోటల్గా సేవ్ చేసే అమౌంట్ 20,82,720 మాత్రమే. నిజమే, కరెక్ట్, అంతే. మీరు సేవ్ చేసేది టోటల్గా 40 yearsలో మీరు సేవ్ చేసేది 20,82,000 మాత్రమే. అయితే మీరు పొందేది మాత్రం 10 కోట్లు. అదే ఒక 5 సంవత్సరాలు లేట్గా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 25లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. అది 8,760 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 36,78,200 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు టోటల్గా మీ జీవితంలో. అంటే 35 ఏళ్ల పాటు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇది. మీరు పొందేది 10 కోట్లు. యాజ్ మామూలుగా అనుకున్నట్టు 10 కోట్లు మీరు పొందుతారు. అదే 30 ఏళ్లప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ సేవ్ చేయవలసిన అమౌంట్ 17,756 రూపాయలు పర్ మంత్. మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 63,92,160 రూపాయలు. అదేవిధంగా 35లో స్టార్ట్ చేస్తే మీరు సేవ్ చేయవలసిన అమౌంట్, అంటే టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 1,08,83,100 మీరు టోటల్గా సేవ్ చేస్తారు.
అదే 40 ఏళ్లలో మీరు స్టార్ట్ చేస్తే నెలకి కట్టవలసింది 75,354 రూపీస్. అలా ఆ విధంగా మీరు కట్టే అమౌంట్ టోటల్గా 1,80,84,000 మీరు కడతారు. 45లో స్టార్ట్ చేస్తే మీరు నెలకు కట్టవలసింది 1,62,241 రూపాయలు. దానికి మీరు టోటల్గా ఆ 15 ఏళ్లలో మీరు కట్టే అమౌంట్ 2,92,03,000కు సమానం. అప్పుడు మీరు 10 కోట్ల రూపాయలు పొందగలుగుతారు. అదే మీరు 50th ఇయర్లో మీరు ఈ సేవింగ్ స్టార్ట్ చేస్తే మీరు మంత్లీ కట్టవలసిన అమౌంట్ 3,80,201 రూపాయి. అంటే జనరల్గా ఎవరికైనా అసాధ్యమైన ఫిగర్. అంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి? మీరు చేయవలసిందల్లా అర్లీగా స్టార్ట్ చేయాలి. మీరు అంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత చిన్న అమౌంట్ మీ 10 కోట్ల టార్గెట్కి మీరు రీచ్ అవుతారు. దీన్నే మీరు సేఫ్, అన్ని రకాలుగా మంచిది, మేము మంచి ఇన్వెస్ట్ చేస్తున్నాము, మేము సేఫ్గా ఉండాలి, మేము రిస్క్ తీసుకోము అనుకునేవారు ఎక్కడుంటారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే దాన్ని రికరింగ్ డిపాజిట్స్. సాధారణంగా ప్రతి ఒక్కరు సేఫ్టీ అనుకున్నవారు రిసార్ట్ చేసే రెవెన్యూ ఏంటంటే రికరింగ్ డిపాజిట్. మనం రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు యావరేజ్న 6%కి మించి రాదు. యావరేజ్ ఎందుకంటున్నానంటే నెట్, ఇక్కడ మీకు టీడీఎస్ కూడా ఉంటుంది. టీడీఎస్ అంటే మీ స్లాబ్ ఎంత ఉంటే అంత మీకు దాని మీద వచ్చే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ మీ ట్యాక్స్కి యాడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు పొందేది 6%. 6% అంటే ఇప్పుడు 8% ఉంది కదా అనవచ్చు. 8%లో మీ టీడీఎస్ 30% ఉంటే మీ 30% దీంట్లో డిడక్ట్ అవుతుంది. 20% స్లాబ్లో ఉంటే అంత డిడక్ట్ అవుతుంది. వెరసి యావరేజ్న 6% వేశాను. 6% కూడా రాకపోవచ్చు. మీరు కోవిడ్కి ముందు ఒక్కసారి వెళ్ళి ఆలోచిస్తే మనకు 5%, 4.5%, 5% మించి వచ్చేది కాదు. అది కోవిడ్ తర్వాత కొంత వేరియస్ పాలసీస్ వల్ల అది పెంచవలసిన అవసరం వచ్చింది. అది ప్రస్తుతానికి మంచి రీజనబుల్ రిటర్నే ఉంది. కానీ ఇది 6% కూడా డౌటే అయినా 6% తీసుకుంటే మీరు ఇదే అమౌంట్ నేను చెప్పిన ఎస్ఐపిలో స్టార్ట్ చేసిన అమౌంట్ 4,399 రూపీస్ 20లో స్టార్ట్ చేసి మీరు కంటిన్యూ చేస్తే మీరు 60th ఇయర్లో పొందే అమౌంట్ 83,17,000 మాత్రమే. మీరు కట్టే అమౌంట్ సేమ్ 20,82,000 మీరు కడతారు. మీకు వచ్చేది 83,17,000 మాత్రమే. అదే 25 సంవత్సరాలకు స్టార్ట్ చేస్తే 8,760 రూపాయలు పర్ మంత్ చొప్పున మీరు టోటల్గా కట్టే అమౌంట్ 36,78,000. మీకు వచ్చేది 1,20,91,000 మాత్రమే. అదే 30లో స్టార్ట్ చేస్తే మీరు మంత్లీ కడితే ఆర్డీ 17,756 రూపాయలు కడితే మీకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చేది 1,73,00,000 మాత్రమే వస్తుంది. మీరు అదే 50లో స్టార్ట్ చేస్తే మీరు కట్టేది మామూలు 3,81,201 రూపాయలు ఆర్డీ కడితే మీకు వచ్చేది 6,20,00,000 రూపాయలు. 6,20,00,000 రూపాయలు. ఈ తేడా మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే మీ ఫైనాన్సెస్, మీ ఫ్యూచర్ అంత పకడ్బందీగా తయారవుతుంది. ఒక్క చిన్న పీరియడ్ మీరు మిస్ అయినా సరే యూ విల్ లూజ్ ఫర్ ఎవర్. మీరు 50లో స్టార్ట్ చేయడానికి 20లో స్టార్ట్ చేసేదానికి మీరు ఒక్కసారి వెయిట్ చేసుకొని మీ ప్లాన్ మీరు చేసుకోండి. మీరు జాగ్రత్త పడతారని, మీరు అన్ని రకాలుగా మీ ప్లానింగ్ పక్కాగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవ్వరూ మీ గురించి, మీ అభివృద్ధి గురించి పని చెయ్యరు. కానీ మీ జీవితంలో సేవింగ్స్ అండ్ దాని ఇన్వెస్ట్మెంట్స్ కొరకు మీరు తీసుకునే డెసిషన్స్ మీ ఫ్యూచర్ గమనాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. 1% పీపుల్ మాత్రమే అత్యధిక సక్సెస్ సాధిస్తారు. మీరు ఎక్కడుండాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాము. తెలుసుకోవాలంటే వాచ్ చేయండి. దానికి మీకే ఇంట్రెస్ట్ ఉండి స్టడీ చేయడానికి స్పేర్ టైం కలిగి ఉంటే సొంతంగా చేసుకోవడం చాలా మంచిది. కానీ అలా కుదరనప్పుడు మీ ఫైనాన్షియల్ ప్లానర్తో సంప్రదించి మీ జీవితంలోని అన్ని గోల్స్ను అవలీలగా అధిగమించండి. వారు చార్జ్ చేసే అమౌంట్కు 10 times రిటర్న్ తెచ్చి పెడతారు. ఎవరైనా మా ఫైనాన్స్ సేవలు
పొందడానికి పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మిస్డ్ కాల్ చేస్తే మా టీం మెంబర్స్ మీకు కాల్ చేసి మీకు ఫ్రీ జూమ్ మీటింగ్ని ఏర్పాటు చేస్తారు. ఫైనాన్స్ సంబంధించిన మీ డౌట్స్ క్లియర్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు పయనించండి. ఇక్కడ ఒక వాస్తవం గమనించండి. ఈ 10 crores వాల్యూ 40 years తర్వాత అట్ ద రేట్ ఆఫ్ 6% ఇన్ఫ్లేషన్ 97 lakhsకు సమానం. అంతే. దీని ఇంప్రూవ్మెంట్ కొరకు మరో వీడియో తయారు చేస్తాము. ఇక్కడి వరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందనుకుంటాను. వెంటనే మీరు లైక్ చేసే వారికి, మీరు ప్రేమించే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.